అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో కష్టపడి ఎన్నెన్నో సమకూర్చి ఉంచుతారు. పిల్లలకు ఆ సంగతి తెలియదు. శరీర సంబంధమైన తల్లిదండ్రులే ఇలా చేస్తే పరలోకమందున్న మన తండ్రి ఆయన బిడ్డల కోసము ఇంకెంతగా శ్రేష్టమైనవి సమకూరుస్తారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. తప్పుపోయిన కుమారుడు తండ్రి ప్రేమను ఎరుగక దూరముగా వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చి చూసిన తరువాత అర్థమైంది తండ్రిలో ఎంత ప్రేమ దాగి ఉందో. పెద్ద కుమారుడు కూడా ఈ సంగతి ఎరుగక తండ్రి ఇంటిలోనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అయితే తండ్రి వచ్చి నావన్నీ నీవే అని చెప్పినప్పుడు అర్థం చేసుకున్నాడు తండ్రి తన కోసము ఏమి దాచిపెట్టాడో. అలాగే దేవుని ప్రేమిస్తున్న మనకు మన కోసము ఆయన దాచిపెట్టిన ఆశీర్వాదాలు ఇప్పుడు మన కంటికి కనపడకపోవచ్చు. ఆయన సమయం వచ్చినప్పుడు మనము చూసి అర్థము చేసుకోగలుగుతాము. అంతవరకు పరమ తండ్రి మీద విశ్వాసము, ప్రేమ, నిరీక్షణతో ఈ జీవితాన్ని మనము కొనసాగించుదాము. ప్రభువా, విసుగు చెందక మిమ్ములనే నమ్ముకుంటూ గొప్ప నిరీక్షణతో ఈ లోకంలో జీవించినట్లు దయచేయమని మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మా కొరకు మీరు ఏమి దాచిపెట్టినారో అవి ఇప్పుడు మా కంటికి కనబడడం లేదు, మా హృదయమునకు గోచరము కావడం లేదు. అయినప్పటికీ ప్రభువా, విశ్వాసముతో మీరు మా ఎడల దాచిపెట్టిన మేము ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే శ్రేష్టమైనవి ఈవులను మా కొరకు దాచిపెట్టున్నారని గొప్ప నిరీక్షణతో, విశ్వాసముతో, ప్రేమతో ఈ లోకంలో జీవించే భాగ్యం దయచేయండి. వాటినన్నిటినీ పొందుకోగలిగినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మనకందరికీ తోడునుగాక, ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.